బ్రహ్మాండంగా నిండినాయి. ఎందుకంటే ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే లో పాస్ అయిపోతున్నారు. 75,200 సీట్లు ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. సో నిన్నటి రోజున మనకి టీఎస్ వెబ్సైట్ ఫలితాలు రిలీజ్ అయినాయి. సో మీ అందరం కూడా నేను లైవ్ చేసుకున్నాం. సో ఈరోజు ఈవినింగ్ కూడా మరొక లైవ్ ఉంది. మీ యొక్క సందేహాలన్నిటికీ ఊరినే మీరు కాల్ చేయొద్దండి. కరెక్ట్గా 8 గంటలకు మీరు లైవ్లోకి రండి. మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి మెసేజ్ రూపంలో పెడుతూ ఉండి నేను ఆన్సర్ ఇస్తూ వస్తాను. వన్ షాట్లో మీకు క్లియర్ అయిపోతుంది. ఓకే. సో ఈరోజు డిఫరెంట్ దినపత్రికల్లో మన ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి కొన్ని వార్తలు రావడం జరిగింది. పర్టికులర్గా ఈనాడులో తీసుకున్నప్పుడు 95% బీటెక్ సీట్లు తొలి విడతలోనే భర్తీ. బ్రహ్మాండంగా నిండినాయి. ఎందుకంటే సీట్లన్నీ కోత చేశారుగా. మెర్జింగ్ సీట్లు లేవు, అడిషనల్ సీట్స్ లేవు. యూనివర్సిటీస్ పంచాయతీ ఇంతవరకు ఉలుకు పలుకు లేదు. దాంతోపాటుగా ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈ నెక్స్ట్ అసెంబ్లీ సెషన్లో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మా గచ్చిబౌలిలో ఉన్నటువంటి స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ అప్గ్రేడేషన్ స్టేటస్కి సంబంధించినటువంటి బిల్ ఏదైతే ఉందో అసెంబ్లీలో పాస్ అయిపోతున్నారు. దాంతోపాటే కొత్త యూనివర్సిటీస్ వస్తాయని అనుకోవాలి. ఎందుకంటే దానికోసారి మినిస్టర్ గారు టైం కేటాయించలేరు కాబట్టి ఆ రకంగా వస్తుంది. మొత్తం 78,694 సీట్లు, మనం 2,000 సీట్లు పెంచారు కదా, ఆ సీట్లు కలుపుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ ద కౌన్సిలింగ్ వచ్చేసి 78,694. అందులో 75,200 సీట్లు మనకి కేటాయించడం జరిగింది, అలాట్మెంట్స్ చేయడం జరిగింది. సో 23వ తారీఖు, ఈరోజు 20వ తారీఖు, ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీకు వచ్చినటువంటి సీటు హుష్ కాకి ఉండదు. కాబట్టి ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం ఎలాంటి ఇది ఉందనేది. ఇక్కడ చూద్దాం ఎట్లా నిండింది ఫిల్లింగ్ అనే స్టేటస్ కానీ తీసుకున్నప్పుడు ఇక్కడ 2 ఇంపార్టెంట్ న్యూస్లుగా కనిపిస్తున్నాయి. 1000 లోపు ర్యాంకర్లలో మనకి 86 మంది మాత్రమే సీట్లు తీసుకున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎన్ఐటీస్, ఐఐటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి అక్కడ ఇక్కడ వెళ్ళిపోయారు. బ్రాంచుల వారీగా భర్తీ శాతం తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు ఎంత చెప్పినా ఏదైనా కానీ మన సిఎస్సి క్రేజ్ అయితే ఉందో అలాగే నిలబెట్టుకుంది. 99.80% భర్తీతో నెంబర్ 1 పొజిషన్లో జనరల్ సిఎస్సి ఉంది. ఐటీ కానీ తీసుకున్నప్పుడు 99.48% మాత్రమే నిండింది. సిఎస్సి ఏఎంఎల్ ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సిద్ధాంతం మన వాళ్ళు తెలుగు వాళ్ళు గట్టిగా పాటిస్తారు కాబట్టి సిఎస్సి గట్టిగా పెట్టారు. ఏఎంఎల్ తీసుకున్నప్పుడు అయితే 98.83 ఆల్మోస్ట్ ఫిల్ అయిందని చెప్పొచ్చు. డేటా సైన్స్ 99.36, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ 97.63. ఒక ప్యాటర్న్ ఏదైతే ఉందో పక్కాగా పాటించే మంచిగా ఆప్షన్స్ పెట్టారు అందరూ. ఏఐ అండ్ డేటా సైన్స్ 98%, ఏఐ అండ్ ఎంఎల్ ఎట్లయినా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏఐ డేటా సైన్స్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే నేను చెప్తున్నా పైథాను, డేటా సైన్స్, ఏఎంఎల్ అంతా ఒకటే ప్యాటర్న్, ఇది ఒక దాంట్లో ముక్కలు అనమాట. కానీ మీరు ఆ లాజిక్ ఇక్కడ మిస్ అయినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ టైం పెట్టుకునేటప్పుడైనా ఏఐ డేటా సైన్స్కి టాప్ ప్రియారిటీ ఇవ్వమని మనవి. ఏఎంఎల్ తీసుకున్నప్పుడు 99.71% ఉంది. ఈసీఈ 97.18, ఇది రికార్డ్ బ్రేకు. కన్సిస్టెంట్గా ఈ పెర్ఫార్మెన్స్ ఈసీ అనేది ఇస్తూ ఉంది. ట్రిపుల్ ఈ సివిల్ మెకానికల్ ఈసారి బాగానే పెర్ఫామ్ చేసింది. లాస్ట్ టైం మనం తీసుకున్నప్పుడు థర్డ్ ఫేజ్ తర్వాత తీసుకున్నట్లయితే మెకానికల్ కేవలం 23% మాత్రమే సీట్లు నిండినాయి. ఈసారి దగ్గర 71% సీట్లు నిండింది. సివిల్ మెకానికల్ కూడా ఓవరాల్గా 40 to 50% లాస్ట్ ఇయర్ నిండినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ఇయర్ అయితే మాత్రం 81% నిండింది. చాలామంది పేరెంట్స్ ఏమడుగుతున్నారంటే, సార్ మేము కాలేజీ పోయేసి ఈ సీట్లని ట్రిపుల్లో వచ్చింది సార్, నాకు సిఎస్సి చేయమని కాలేజీ వాళ్ళని అడిగితే చేస్తారా? కాలేజీ వాళ్ళు ఈ విషయంలో ఏమి చేయలేరు. ఇది గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి సీటు. కాలేజీ వాళ్ళకి ఇందులో ఎటువంటి ప్రమేయం కానీ అధికారం కానీ ఉండదు. అలా అడగాల్సిన అవసరం లేదు. సో ఇది ఇంపార్టెంట్ న్యూస్ అండి. కొత్త యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమాచారం కావాలని చెప్పేసి చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు. చెప్తున్నారు కదా, స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన సమాచారం రేపు అసెంబ్లీ సెషన్లో ఉంది 23వ తారీఖు. దాంతోపాటుగా మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్ లోపల అన్ని యూనివర్సిటీస్ వచ్చేస్తాయి, మార్కెట్ ఫ్రీ అవుతుంది. ఈసీ సీట్లు అయితే ఎక్కడ అందుబాటులో లేవు. కాలేజీలు ఎమ్మడి పరిగెత్తొద్దు, వర్షాలు వస్తున్నాయి, ప్రశాంతంగా ఉండండి. రేపు మండే రోజో లేకపోతే బుధవారం రోజు నిమ్మలంగా ఒకదానికి ఎంక్వైరీ చేసుకోండి. ఎంక్వైరీ ఎలా చేసుకోవాలి? కాల్ చేసి చెప్తే నాకు చెప్పే టైం ఉండట్లేదు. కాబట్టి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మేనేజ్మెంట్ సీట్స్ కావాలనుకున్నటువంటి వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. సార్ నాకు సో అండ్ సో కాలేజీలు, సార్ నాకు డొనేషన్ ఎంత అనేది తెలియట్లేదు. వాల్యూ ఆఫ్ ఇంజనీరింగ్ సీట్స్ అని నేను నిన్న చేసిన వీడియోలో క్లియర్గా కాలేజీల వారీగా వివరాలు ఉన్నాయి. సపోజ్ ఒక కాలేజ్ ఎక్స్ అనే కాలేజ్ ఉందనుకోండి, దానికి ఒక 12 లక్షలు చెప్పినాను అన్నట్లయితే ఒక 4 లక్షలు 5 లక్షలు కాలేజ్ ఫీజు, రిమైనింగ్ డొనేషను. ఒక కాలేజ్ వాల్యూ 16 లక్షలు అని చెప్పినానంటే ఒక 6 లక్షలు వచ్చేసి కాలేజ్ ఫీజు ఉంటుంది, ఒక 12 లక్షలు వచ్చేసి డొనేషన్ ఉంటుంది. సో మీరు దానికి ప్రిపేర్ అయితేనే ఆ కాలేజ్ గురించి మెసేజ్ పెట్టండి. డెఫినెట్గా నేను మీకు సీట్ చేసి పెడతాను. క్రైటీరియా లేకుండా అడుగుతున్నారు కొంతమంది. ఇప్పుడు సిబిఐటి, విఎన్ఆర్ కాలేజెస్లో 95% లేకుండా సీట్ ఇవ్వరు.
30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మీకు తెలిసి తెలియకుండా ఊరినే పాకులాడొద్దు. ఇంకా తర్వాత బీ కేటగిరీ నోటిఫికేషన్ ఎక్కువ వస్తుందని చాలామంది అడుగుతున్నారు. బీ కేటగిరీ నోటిఫికేషన్ రాగానే తప్పకుండా నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఈ వీడియోలు చూసేటప్పుడు మీరు చూసి అటు వదిలేస్తే మీకు నోటిఫికేషన్ రాదు. నోటిఫికేషన్ రాకపోతే మీరు మిస్ అయిపోయిందంటే మీ బీ కేటగిరీ సీటు మిస్ అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను డైలీ అప్డేట్స్ ఇస్తుంటాను కాబట్టి మీరు తప్పనిసరిగా సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ సైలెంట్లో పెట్టుకోండి. సాయంత్రం అప్పుడు రాగానే 89 నోటిఫికేషన్స్ ఏం వచ్చినాయో చూసుకోండి. మీకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి వీడియోని కానీ ఓపెన్ చేసినట్లయితే సాయంత్రం మీకు వస్తుంది. నేను మ్యాక్సిమం వీలైన కాడికి ప్రతిరోజు 8 o'clockకి లైవ్ చేస్తాను. ఈ సెషన్స్ ఒక 3-4 రోజులు ఇది ఇబ్బందులు ఉన్న వరకు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మెసేజ్ పెట్టేసేయండి. నేను మీకు ఆన్సర్ కామన్గా చెప్పేస్తాను. అది మిగిలిన వాళ్ళకి కూడా విద్యార్థులకు ఉపయోగపడుతుంది. సో ఇంకా ఏమున్నాయంటే ఈరోజు న్యూస్లో పీజీ ఈసెట్ కౌన్సిలింగ్ అండి, ఎంటెక్ ఎంఫార్మసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ షెడ్యూల్ ఖరారైంది. సో జూలై 30వ తారీఖు నుంచి ఆగస్టు 9వ తారీఖు వరకు, అదేవిధంగా ఆగస్టు 20వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఉంది. ఆర్కిటెక్చర్ వర్సిటీ ఎంఆర్క్ సీట్లో తెలంగాణ విద్యార్థులకి కూడా ఎక్కువ సీట్లు వచ్చినాయనేది ఇక్కడ ఇంకొక న్యూస్ మనకు కనిపిస్తుంది. ఇదండి ఈరోజు అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈవినింగ్ లైవ్ మాత్రం మిస్ అవ్వకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.